రోజుకో గంటో 2 గంటలు కాదు ఆధ్యాత్మిక సాధన. నువ్వు ఊపిరి తీస్తున్న ప్రతి క్షణం ఆధ్యాత్మిక సాధన కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మడిబట్ట తీసి దాచేయగానే మన భగవద్భక్తి కూడా మూట కట్టి పక్కన పెట్టేస్తే ప్రయోజనం లేదు. మడిబట్ట మార్చిన మనస్సు ఆ శక్తితోనే మొత్తం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఆధ్యాత్మిక సాధన. ఊపిరి తీస్తున్నంతసేపు భగవత్ స్పృహ కలిగి ఉండు. ఇది ఆధ్యాత్మిక సాధన. ఆయన స్పృహ కలిగి ఉన్నంతకాలం మంచి ఉన్న చోటే నువ్వు ఉంటావు గనక నేను నా చోటు మంచి చేసుకుంటాననే భావన నీకు కలుగుతుంది. అందుకు తల్లి సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణై త్యజ్యంతే నరా సద్య సంత్యక్తాయే త్వయా అమలే. ఏ తల్లి, ఎవరైతే ఈ గుణాలు విడిచిపెడతారో వారిని నువ్వు విడిచిపెడతావు. ఎప్పుడు? సద్య, వెంటనే విడిచిపెడతావు తల్లి. త్వయావలోకిత సద్య శీలాద్యైరఖిలైర్గుణై ధనైశ్వర్యస్య ఉజ్యంతే పురుష నిర్గుణాపి. నిర్గుణుడైనప్పటికీ కూడా